హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది పెర్ వీక్ కి, వాళ్ళు ఎన్ని వారాలు ఉన్నారు, ఎంత సంపాదించారు, అలాగే టాప్ 5 లో ఉన్నవారు కామనర్స్ కూడా ఎంత ఉందా లేదా మొత్తం వీడియోలో క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు మీరు వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మనం 20,000 దగ్గరగా ఉన్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక విషయానికి వస్తే ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సృష్టి వర్మకి పెర్ వీక్ 2 lakhs అనమాట. ఫస్ట్ వారమే ఎలిమినేట్ అయింది కాబట్టి 2 లక్షలు అయితే తను సొంతం చేసుకుంది. అలాగే సెకండ్ వారం ఎలిమినేట్ అయింది మనీష్ మర్యాద. కామనర్స్ అయినా వాళ్ళకి రెమ్యూనరేషన్ అయితే ఉంది. హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మొత్తం రెమ్యూనరేషన్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు, హైయెస్ట్ ఎవరు ఇస్తున్నారు, వాళ్ళు ఎన్ని వారాలు ఉన్నారు, ఎంత సంపాదించారు, అలాగే టాప్ 5 లో ఏమైనా స్పెషల్ ఉందా, కామనర్స్ కి రెమ్యూనరేషన్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే సృష్టికి పెర్ వీక్ కి 2 lakhs అనమాట. తన ఒక్క వారమే ఉంది కాబట్టి 2 లక్షలు అయితే తను సొంతం చేసుకుంది. సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే మనీష్ మర్యాద. కామనర్స్ అందరికీ ఒకటే రెమ్యూనరేషన్, ఎంతంటే 1 lakh. సో మనీష్ మర్యాద 2 వారాలు ఉన్నాడు కాబట్టి తనకు 2 లక్షలు అయితే వచ్చాయి. అలాగే థర్డ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా కూడా 1 lakh పెర్ వీక్. తన 3 వారాలు ఉంది కాబట్టి 3 lakhs సొంతం చేసుకుంది. అలాగే హరిత హరీష్ గారు కామనరు, పెర్ వీక్ 1 lakh. 4 వారాలు ఉన్నారు కాబట్టి 4 లక్షలు. అలాగే 5th వీక్ ఎలిమినేట్ అయింది ఆశా సైని గారు. ఈమె స్టార్ హీరోయిన్, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేశారు కాబట్టి తనకు పెర్ వీక్ రెమ్యూనరేషన్ 3 lakhs అనమాట. సో తన 5 వారాలు ఉన్నారు కాబట్టి మొత్తం 15 లక్షలు సొంతం చేసుకున్నారు. అలాగే 6th వీక్ ఎలిమినేట్ అయింది శ్రీజ గారు. 6th వీక్ కాదు, 5th వీకే సెకండ్ ఎలిమినేషన్ అది. సో 1 వీక్ కి 1 lakh కాబట్టి తన 5 వారాలకి 5 లక్షలు అయితే సొంతం చేసుకుంది. అలాగే 7th వీక్ రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. తనకు వచ్చింది ఎంత అంటే 2 lakhs. మొత్తం తను 1 వీక్ 2 వీక్స్ ఉన్నారు. సో 4 lakhs అయితే తను సొంతం చేసుకున్నారు. అలాగే రాము రాథోడ్ కూడా 2 lakhs పెర్ వీక్ అనమాట. తను 9 వారాలు ఉన్నాడు కాబట్టి మొత్తం 18 లక్షలు అయితే సొంతం చేసుకున్నాడు. అలాగే మాధురి గారికి కూడా 2 lakhs. ఆమె 3 వారాలు ఉన్నారు కాబట్టి 3 lakhs సొంతం చేసుకున్నారు. అలాగే దివ్య కామనర్ కాబట్టి 1 lakh. తను 10 వారాలు ఉన్నారు కాబట్టి 10 లక్షలు సొంతం చేసుకున్నారు. అలాగే రీతు చౌదరి మంచి ఫాలోయింగ్, కాంట్రవర్షియల్ కంటెంట్ బయట ఉంది కాబట్టి తనకు 1 వీక్ రెమ్యూనరేషన్ ఎంతంటే 2.75 lakhs అనమాట. సో తన 13 వారాలు ఉన్నారు కాబట్టి తనకు 35,75,000 అయితే వచ్చాయి. అలాగే సుమన్ శెట్టి గారు మంచి కమెడియన్, చాలా సినిమాలో యాక్ట్ చేశారు. తనకి పెర్ వీక్ కి 3 lakhs రెమ్యూనరేషన్. మొత్తం తనకి 14 వారాలు ఉన్నారు కాబట్టి 42 లక్షల రెమ్యూనరేషన్ అయితే వచ్చింది. అందరికంటే హైయెస్ట్ ఇతనికే. అలాగే భరణి గారికి పెర్ వీక్ ఎక్కువ, అంటే పెర్ వీక్ 3.5 lakhs. అందరికంటే ఈయనకే ఎక్కువ పెర్ వీక్ అయితే. బట్ ఆయన అయితే 12 వారాలే ఉన్నారు, మధ్యలో ఎలిమినేషన్ అయిన వీక్, ఆ తర్వాత వీక్ లేరు కాబట్టి 12 వారాలకి 42 లక్షలు సొంతం చేసుకున్నారు. వీళ్ళిద్దరికి ఈక్వలే. అలాగే సంజన గారు స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళతో పనిచేశారు కాబట్టి ఈమెకు 1 వీక్ అయితే 2.5 lakhs. మొత్తం ఈమె 15 వారాలు ఉన్నారు కాబట్టి 37.5 లక్షలు అనమాట సంపాదించారు. అలాగే 5th వీక్ డెమాన్ పవన్ కి అయితే కామనర్ కాబట్టి 1 lakhs. 15 వారాలు ఉన్నాడు కాబట్టి 15 లక్షలు. ఇమాన్యుల్ అయితే పెర్ వీక్ 2.25 lakhs అనమాట. మొత్తం 15 వారాలు ఉన్నాడు కాబట్టి 34 లక్షలు అయితే వస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ కి పెర్ వీక్ 1 lakh. 15 వారాలు ఉన్నాడు కాబట్టి 15 లక్షలు. అలాగే తనూజాకి 2 లక్షలు పెర్ వీక్. ఆమె 15 వారాలు ఉంది కాబట్టి 30 లక్షలు అనమాట. సో ఇప్పుడు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్ కి, తనూజాకి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత వస్తుంది అంటే, గెలిచిన అమౌంట్ 50 lakhs, ఇప్పుడు 15 లక్షలు, మొత్తం 75 లక్షలకి ట్యాక్స్ 30% పోతుంది అనమాట. మొత్తం నాకు తెలిసి ఒక 50 lakhs వరకు రావచ్చు, 1/2 కోటి వరకు రావచ్చు. సేమ్ తనూజాకి కూడా గెలిస్తే 50 ప్లస్ ఇది 30 lakhs, 80 lakhs. కాబట్టి 80 lakhs కి ఒక 45-50 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. 60 వరకు వచ్చే అవకాశం ఉంది తనూజా గారికి. తనూజా గెలిస్తే అందరికంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఒక కారు కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే మొత్తం 50 lakhs వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ రోజు మీరు ఓటు వేశారా? ఓటు వేస్తే ఎవరికి ఓటు వేశారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ ఓటింగ్ అప్డేట్ అయితే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.